తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుతోంది రాష్ట్ర ప్రభుత్వం. మత్తు పదార్థాలపై నార్కోటిక్స్ బ్యూరో ఈగల ఆపరేషన్లతో డ్రగ్స్ పెడ్లర్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. డ్రగ్స్ తీసుకోకుండా సరఫరా చేయకుండా నిఘా పెంచింది ఈగల్ టీం. డెకా ఆపరేషన్లు, సర్ప్రైజ్ దాడులు చేస్తూ నిఘాతో డ్రగ్స్ సరఫరా చైన్ను పూర్తిగా ఛేదిస్తోంది. డ్రగ్స్ అంటే జీరో టాలరెన్స్, తెలంగాణ అంటే డ్రగ్స్ ఫ్రీ స్టేట్. అదే లక్ష్యంగా ఈగల్ టీం దూసుకెళ్తోంది. ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటే డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలతో పట్టేస్తోంది తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో. ఈగల్ టీం యాంటీ నక్సల్స్ వింగ్ గ్రేహౌండ్స్, యాంటీ టెర్రరిజం వింగ్ ఆక్టోపస్ మాదిరిగానే బలమైన యాంటీ డ్రగ్స్ వింగ్ గా పనిచేస్తోంది. అందుకు తగ్గట్లుగానే డెకాయ్ ఆపరేషన్లు, సర్ప్రైజ్ ఆపరేషన్లు చేస్తూ డ్రగ్స్ ను కట్టడి చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోకి మత్తు ముఠాలు రావాలంటే వణికే పరిస్థితి ఉందంటున్నారు పోలీసులు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇప్పుడు ఈగల్ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ గా మారి దూకుడు పెంచింది. పోలీసుల సహకారంతో ఇతర నగరాల్లోనూ దాడులు చేసింది. గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నంలో డ్రగ్ కింగ్ పిన్లు, డ్రగ్స్ విక్రయించే సెక్స్ వర్కర్లు, డ్రగ్ మ్యూల్ ఖాతాదారులను గుర్తించి అరెస్ట్ చేశారు. ముంబైలో 3 కోట్ల హవాలా డబ్బును ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. నైజీరియా డ్రగ్ కార్టెల్ కు డబ్బు సరఫరా చేసిన నెట్వర్క్ ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశారు. నకిలీ పాస్పోర్ట్లతో విదేశీయులు భారత్లోకి వస్తున్నట్లు ఈగల్ పోలీసులు గుర్తించి అడ్డుకట్ట వేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్లలో ఈగల్ టీంలను ఎస్పీలు మానిటరింగ్ చేస్తున్నారు. ఇతర జిల్లాల వారీగా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసింది. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాల కట్టడికి స్థానిక పోలీస్ బృందాలతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. డ్రగ్స్ ముఠా సభ్యులకు చెందిన ఆస్తులను జప్తు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఈగల్ టీం. అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని తెలిపారు ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ మాదక ద్రవ్యాల సరఫరాదారులే లక్ష్యంగా డేటాబేస్ రూపొందిస్తున్నారు. దీంతో డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ను ఈజీగా కనుగొంటున్నారు. తెలంగాణలో గంజాయి కొనేందుకు వచ్చిన 86 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఈగల్ టీం. భాయ్ బచ్చా ఆగయా అంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్టు గుర్తించింది ఈగల్ టీం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డిఆర్ లాంటి కేంద్ర సంస్థలు సహా ఏపీ, ఒడిశా, గోవా పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు గంజాయి విక్రయాలు విస్తరించాయి. దీంతో స్థానిక పోలీసులతో కలిసి ఈగల్ టీంలు జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నాయి. రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న డ్రగ్స్ సప్లయర్ల కాంటాక్ట్స్, కస్టమర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులు గోవాలో డెకాయ్ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు. కొన్ని మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ గంజాయి తీసుకుంటున్నట్లు గుర్తించింది ఈగల్ టీం. ఉస్మానియా హాస్పిటల్లో 6 డాక్టర్లు కూడా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. దాంతో వారిపై చర్యల కోసం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాశారు ఈగల్ టీం అధికారులు. వరుస దాడులతో తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ఈగల్ టీం దూకుడు కొనసాగుతోంది. డ్రగ్స్ సరఫరా చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.